ఏంటో ఈ బిగ్ బాస్ షో ఒక్కో సీజన్ లో ఒక్కో కార్డు వాడుతున్నారు. ఏడో సీజన్ లో రైతు బిడ్డ జై కిసాన్ అంటూ పల్లవి ప్రశాంత్ ను పైకి లేపారు. ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్ ను ఆర్మీ జవాన్ జై జవాన్ అంటూ బోలెడంత హైప్ ఇస్తూ ఉన్నారు. ఆఖరికి నాగార్జున సైతం 2 సార్లు కళ్యాణ్ కు ఆర్మీ సెల్యూట్ చేశాడు. అతడు కూడా హోస్ట్ కు రివర్స్ లో సెల్యూట్ చేశాడు. అయితే కళ్యాణ్ ఆర్మీ జవానే కాదంటున్నాడు ఒక సైనికుడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్జే సుందర్ అనే జవాన్ మాట్లాడుతూ 89 రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్ లో ఉండడు, వారిని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. కళ్యాణ్ బిగ్ బాస్ కి వచ్చి 90 రోజులవుతుంది అంటే అతడిని డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారు. ఈ రోజుతో అతడు సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడు అతడు కామన్ మ్యాన్ మాత్రమే. మరో ముఖ్య విషయం ఏంటంటే అతడు ఇండియన్ ఆర్మీ కాదు, సిఆర్పిఎఫ్ అని పేర్కొన్నారు. దీనిపై కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. ఆయన లీవ్ పెట్టుకునే వచ్చాడు, మీరు కావాలనే నెగిటివ్ చేస్తున్నారని ఆగ్రహించారు. దీనికి సుందర్ స్పందిస్తూ నిజమైన ఆర్మీ జవాన్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ లాంటి షోలో సెల్యూట్ కొట్టరు అని క్లారిటీ ఇచ్చారు. మరో వీడియోలో ఆయన మాట్లాడుతూ సైనికుడికి లీవ్ దొరకడం చాలా కష్టం, తన పెళ్లి కోసం లీవ్ అడిగితేనే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. మరో విషయం, కళ్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి, లేదంటే ఇప్పుడైనా తనను డిస్మిస్ చేసి ఉండాలి. ఎవరికి పడితే వారికి సెల్యూటా? ఆయన 3 సంవత్సరాలు సేవలు అందించానని చెప్పాడు, కానీ అది నిజం కాదు. 9 నెలల ట్రైనింగ్, 6 నెలల పాటు డ్యూటీ చేసి వచ్చేశాడు. సోల్జర్ భారతీయ జెండాకు లేదా కమాండర్ కు మాత్రమే సెల్యూట్ కొడతాడు, ఎవరికి పడితే వారికి కాదు అన్నారు. మరి కళ్యాణ్ బయటకు వచ్చాక ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.